హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ చూసినట్లయితే మనకి ఆగస్ట్ మంత్లో రిలీజ్ కాబోయే మొబైల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ 2B అండ్ ఇంకా ఇన్ నోట్ 2 అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ లాంచ్ అయిపోతుంది. ఇందులో మనకి నోట్ 2 ఏదైతే ఉందో ఇది మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా 2B ఏదైతే ఉందో ఈ మోడల్లో ఒక కొత్త ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇవి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చూడాలి. ఏ ప్రాసెసర్లు తీసుకొస్తారో, ఇవి ఎంత బడ్జెట్లో తీసుకొస్తారో అనేది. మ్యాక్సిమం వీళ్ళు ఒక 15,000 బడ్జెట్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మోటో నుంచి మోటో ఎడ్జ్ 20 సిరీస్లో 4 మొబైల్స్ అయితే రిలీజ్ చేయబోతుందని చెప్పి గ్లోబల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పాను. సో ఇందులో మనకి ఒక 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి బడ్జెట్ మొబైల్, ఇంకొకటి ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఈ బడ్జెట్ మొబైల్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా ఇందులో 108 మెగాపిక్సెల్తో వచ్చే బ్యాక్ కెమెరాతో కూడా వస్తుందన్నమాట. అండ్ ఇంకా 4000 mAh బ్యాటరీ ఉంటుంది. వీటి ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 5th ఆగస్ట్ అని చెప్తుంది. బట్ వీళ్ళు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వీళ్ళు ఆగస్ట్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఆల్రెడీ మనకి ఆగస్ట్ 11th కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇందులో వీళ్ళు Z Fold 3 అండ్ ఇంకా Z Flip 3 అండ్ ఇంకా వాచెస్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బడ్స్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బడ్జెట్ మొబైల్ అయినా A12sని కూడా వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇంకా A03sని కూడా వీళ్ళైతే రిలీజ్ చేయబోతారు ఈ మంత్లోనే. బట్ అన్నీ ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తారా, లేదంటే ఈ బడ్జెట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సెపరేట్ లాంచ్ అయితే చేస్తారా అనేది మనకు ఇంకా తెలియాల్సింది. బట్ ఆగస్ట్లో మాత్రం శాంసంగ్ నుంచి చాలా మొబైల్స్ అండ్ ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా మనకి రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి యాసెస్ నుంచి యాసెస్ 8Z ఇంకా 8Z ఫ్లిప్ని అయితే ఆగస్ట్లో లాంచ్ చేయబోతుందని చెప్పి కొన్ని రూమర్స్ మాత్రం వస్తున్నాయి. అఫీషియల్గా వీళ్ళైతే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. మేబీ నేను కూడా ఆగస్ట్లో రాకపోయినా కానీ సెప్టెంబర్లో కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలా లేట్ చేశారు ఈ Z సిరీస్లో. అండ్ ఇంకా ఇవి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తాయని చెప్పి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పోకో నుంచి పోకో X3 GT మొబైల్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. సో మన ఇండియాలో త్వరలోనే లాంచ్ అయిపోతారు అనమాట. అండ్ ఈ రోజున వీళ్ళు సింగపూర్లో అయితే దీన్ని లాంచ్ చేశారు. సో త్వరలో మన ఇండియా కూడా రాబోతుంది. అండ్ ఇందులో స్పెక్స్ చూసుకున్నట్టు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. అండ్ ఇంకా ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో 1200 కన్నా కొంచెం తక్కువ. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. మెయిన్ సెన్సర్ 64 మెగాపిక్సెల్తో రాబోతుంది అనమాట. సో ఇవి కూడా మనకి ఆగస్టు మధ్యలో కానీ ఆగస్ట్ ఎండింగ్ లోపు కానీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మన ఇండియాలో. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి రెడ్మీ నుంచి రెడ్మీలో ఇప్పటివరకు 10 సిరీస్లో చాలా మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. అవి వీటిని ఈ సంవత్సరం ఎండింగ్ వరకు లాంచ్ చేస్తూనే ఉంటారు. సో మేబీ ఆగస్ట్లో వీళ్ళు వీటిని అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. అవి ఏంటంటే రెడ్మీ 10, రెడ్మీ 10i, రెడ్మీ 10a అండ్ ఇంకా రెడ్మీ 10 పవర్ అనమాట. సో బడ్జెట్లో మీకు రెడ్మీలో కొత్త మోడల్స్ కావాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఈ మొబైల్స్ వచ్చాక మీరైతే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT అండ్ ఇంకా రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అండ్ ఇంకా రియల్మీ మాస్టర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ అని చెప్పి ఈ మొబైల్స్లో కొన్ని మొబైల్స్ అయితే మనకి ఇండియాకి తీసుకురావచ్చు. ఎందుకంటే కొన్ని వేరియంట్స్ వీళ్ళు వేరే కంట్రీస్కి స్పెసిఫిక్గా తీసుకొస్తారు, కొన్ని వేరియంట్స్ని మన ఇండియాకి స్పెసిఫిక్గా తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో 2 మోడల్స్ అయితే కంపల్సరీ వస్తాయి. అవి GT అండ్ ఇంకా GT మాస్టర్ ఎడిషన్ అనమాట. GT మాస్టర్ ఎడిషన్లో చూసినట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఇందులో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో ఏదో రాబోతుంది అనమాట. అండ్ వీటిలో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతున్నాయని చెప్పి కొన్ని రూమర్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. అండ్ వీటి లాంచ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి ఆగస్ట్ సెకండ్ హాఫ్లో మేబీ రావచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంకా రియల్మీలో రియల్మీ 8 రిలీజ్ చేసి ఇప్పటికే చాలా కాలం అయింది. రియల్మీ 9 కూడా వీళ్ళు ఆగస్ట్ ఎండింగ్ లోపు తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 మొబైల్ని వీళ్ళు ఆగస్ట్లో తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐకూ నుంచి ఐకూ 8 సిరీస్లో ఒక
ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇందులో చూసుకున్నట్టే మనకి 2K డిస్ప్లే, అది కూడా 120Hzకి సపోర్ట్ చేసే డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 888కి సక్సెసర్ అనమాట. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇది లాంచ్ చూసుకున్నట్టయితే మనకి ఆగస్ట్ మిడిల్లో ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒప్పో నుంచి ఒప్పో A16 మొబైల్ని వీళ్ళు ఆగస్ట్లో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇది ఒక బడ్జెట్ మొబైల్, అంటే మనకి ఒక 10,000 ప్రైస్ రేంజ్లో వచ్చే మొబైల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టెక్నో నుంచి టెక్నోలో ఆల్రెడీ కామన్ 17ని ఆల్రెడీ వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇంకా పోవో సిరీస్లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇది మనకి 12,000 నుంచి 15,000 ప్రైస్ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఆగస్ట్ మిడిల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి నోకియా నుంచి కూడా ఒక రగ్గడ్ ఫోన్ అయితే రాబోతుంది. నోకియా XR20 సిరీస్లో రగ్గడ్ ఫోన్ మనకి ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ ఇందులో వీళ్ళు వాడే హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి బడ్జెట్ మొబైల్స్, అంటే 10,000 బిలోలో వచ్చే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాడే హార్డ్వేర్ని యూజ్ చేస్తారు. బట్ ప్రైస్ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రైస్ అయితే పెడుతూ ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఆగస్ట్లో రిలీజ్ కాబోయే కొత్త ఫోన్స్, మీలో ఎవరైనా ఆగస్ట్లో మొబైల్ కొనాలని ప్లాన్ చేసుకున్నట్టయితే సో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఈ మొబైల్స్లో మీకు నచ్చిన మొబైల్ ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీ ఒపీనియన్స్, మీ సజెషన్స్ కూడా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళలో కూడా ఎవరైనా ఆగస్ట్లో మొబైల్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్ బాయ్.